అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం ఏదైతే తమ్నైల్లో పెట్టిన టైటిల్ ఏదైతే ఉందో అది ఈరోజు ఈనాడు పేపర్లో బ్యానర్ హెడ్డింగ్గా వచ్చిన వార్త మాట అది. ఇంకేంటంటే దీని సందర్భం ఏంటంటే ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిందో టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ సందర్భంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం విజిట్కి వెళ్ళారు. పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయడానికి. ఆ సందర్భంగా ఆయన బహుశా ఆయన వ్యాఖ్యానించింది అయి ఉంటుంది ఇది, లేదంటే కొంచెం ఇంచుమించు అటు ఇటుగా ఆయన చెప్పిన మాటలు ఇది. ఇంకా దీంతోపాటు ఇంకా ఆయన ఏమన్నారో ఆ వార్తలు ఆ విషయాలు కూడా ఆ పేపర్లో ఈరోజు రాయటం జరిగింది. అదేంటంటే చేతకాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనం. నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని అధికారుల మాట. లోతుగా అధ్యయనం చేయాలి. మా కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఆవేదన బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన. ఇంక ఇవి కాకుండా పాలకుడి వల్ల ఇంత నష్టం జరిగితే ఏం చేయాలి, తర్వాత ఈ నష్టానికి బాధ్యులు ఎవరు, ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి, సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు, తర్వాత పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ యాదవ్ తదితరులు. ఇంకా ఏంటంటే రాష్ట్రానికి ఒక పాలకుడి వల్ల ఇంత నష్టం జరిగితే ఏం చేయాలి, ప్రజలు చర్చించాలి. ఎంత నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల నష్టం జరిగింది, మన భవిష్యత్తు ఎలా పోయింది, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా వద్దా, ఎవరు శిక్షించాలి వంటి అంశాలపై ప్రజల మధ్య చర్చ జరగాలి. నిర్వాసితుల విషయం చర్చించాలి. ఇప్పటికే భూసేకరణ చేసి పునరావాసం కల్పించి ఉంటే ఇంత అదనపు భారం పడేది కాదు. ఇంకా ఇవి కొన్ని వ్యాఖ్యలు. ఇంక దీంతోపాటు ఇంకా చాలా వ్యాఖ్యలు ఉన్నాయి యాక్చువల్గా. తర్వాత ఏంటంటే నా దూరదృష్టితో ముంపు మండలాల విలీనం, రివర్స్ టెండరింగ్తో ఆగిపోయింది, ఇది క్షమించరాని నేరం. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పాలించడం రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతుందో చెప్పేందుకు గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగిలిపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షమించరాని అన్ని తప్పిదాలు చేసిన గత ప్రభుత్వంపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రజలే తెలియచేయాలి. పోలవరం పనులను ఎంత సంక్లిష్టం చేయాలో అంతా చేసి ప్రాజెక్టును పనికి రాకుండా చేశారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్ గారు ఇంక చాలామంది అటెండ్ అయ్యారు. ఇది యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆవేదన. తర్వాత ఇంకా చాలా వ్యాఖ్యానాలు చేశారు. అవన్నీ పక్కన పెడితే ఇంకా ఈ సాక్షిలో దీనికి మామూలుగా ఈ చంద్రబాబు నాయుడు గారి కౌంటర్గా వచ్చిన కొన్ని వ్యాఖ్యానాలు చూద్దాం. జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి, పోలవరంపై పచ్చి అబద్ధాలు వల్లించిన సీఎం చంద్రబాబు. పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పూర్తి చేసి 2021 జూన్ 11న వరద మళ్లింపు, ఎగువ దిగువ కాఫర్ డ్యాములను ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడానికి బాబు నిర్వాకాలే కారణం. అదే అంశాన్ని తేల్చిన ఐఐటి హైదరాబాద్, ఎన్హెచ్పిసి నివేదికలు. బాబు ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడిపోయి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. డయాఫ్రామ్ వాళ్ళపై తేల్చితే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ 2022 నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చిన జగన్ సర్కారు 2013-14 ధరల ప్రకారం 20,396 కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం. తాజా ధరల ప్రకారం నిధులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తిగా సహకరించాలని 2019 నుంచి కేంద్రాన్ని కోరిన జగన్. తొలిదశ పూర్తికి 12,157 కోట్ల మంజూరుకు ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్కు జలశక్తి శాఖ ప్రతిపాదన. అప్పటికే బీజేపీతో జతకట్టిన బాబు రాజకీయంగా తమకు ఇబ్బంది తప్పదని అడ్డుపుల్ల. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కనీసం ఇప్పుడైనా ఆమోదముద్ర వేయించాలని సూచిస్తున్న సాగునీటి నిపుణులు. పోలవరం మరో 4 ఏళ్లకి అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. సీఎం చంద్రబాబు. రూపాయలు 19,683 కోట్లు ఖర్చు చేసి 67% పూర్తి చేశారు. పనులు వేగంగా జరిగి ఉంటే 2020కి పూర్తి అయ్యేది. డయాఫ్రమ్
డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. మరమ్మతులకి 447 కోట్లు ఖర్చు అవుతుంది. సమాంతరంగా కొత్తగా నిర్మిస్తే 996 కోట్లు అవుతుంది. ఇది ఇంకా చాలా విషయాలు వీళ్ళు రాయటం జరిగింది. ఇక్కడ ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ఏంటంటే ఇందులో మీకు అందరికీ తెలుసు, మన స్టేట్ విభజన జరిగిన తర్వాత 2014 సమయంలో 2019 సమయంలో ఆర్డినెన్స్ అనేది వచ్చింది. 2014 యాక్చువల్గా ఏదైతే బైఫర్కేషన్ జరిగిందో ఆ సమయంలో మనకి ఏదైతే లాస్ జరిగిందో, అంటే హైదరాబాద్ మామూలుగా ఏదైతే తెలంగాణలో మనం కోల్పోయామో, హైదరాబాద్ కోల్పోయాం, దాన్ని భర్తీ చేయడం కోసమని మనకి కొన్ని ప్రామిస్ చేశారు. అందులో ఈ ఏదైతే ఉందో, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అది బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేసిన ప్రామిస్ అది. అయితే ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తనే ఓన్గా కట్టాలని ఉంది ఆ ప్రాజెక్టులో, దాని బైఫర్కేషన్ యాక్ట్లోను. అయితే 2014లో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీ, జనసేన మొత్తం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, వాళ్ళు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది స్టేట్ గవర్నమెంటే మేమే నిర్మిస్తాము, మేమే నిర్మించుకుంటాము, మాకు కావాల్సిన నిధులను ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కాసులు కక్కుర్తిపడి ఆయన అక్కడి నుంచి తీసుకున్నారు. ఆయన అవన్నీ లోపభూయిష్టంగా చేసి అవన్నీ కూడా నిధులు స్వాహా చేశారు. ఇంకా ప్రాజెక్ట్ ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో, ప్రాజెక్ట్ అనేటప్పటికి ఏంటంటే చాలా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక డ్యామ్ జరిగి రిజర్వాయర్స్ అని, స్పిల్ వేవ్ అని, డయాఫ్రమ్ వాల్ అని, తర్వాత ఇంకేంటంటే మామూలుగా డయాఫ్రమ్ వాళ్ళు, ఇంకా దానికి సంబంధించి ఎమర్జెన్సీ వాల్స్ అని, తర్వాత ఇవి ఒకసారి కాఫర్ డ్యామ్స్ అని ఇంకా ఉంటాయి, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. తర్వాత అవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం మనం చేసుకోవాలి. తర్వాత ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలన్నది కూడా కొంత ఉంటాయి. అయితే ఆయన ఆ ప్రకారం చేయలేదు. అదేంటంటే ఏదో ప్రాజెక్ట్ ఏదో తొందరగా కంప్లీట్ చేసాము అని చూపించుకోవడం కోసం ఓన్లీ ఈ డయాఫ్రమ్ వాల్ ఒకటి నిర్మించారు, మిగతా ఏమీ నిర్మించలేదు. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ 2019లో 2019-20లో వరదలు రావటం వల్ల అదంతా కూడా డ్యామేజ్ అయ్యింది. అప్పటికి కన్స్ట్రక్షన్ అయినాయి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్లో కూడా సీపేజ్ అంటే లీకేజ్ వస్తుంది. ఆ తర్వాత కాఫర్ డ్యామ్స్ కూడా ఏదో ఉన్నాయని ఏదో మొత్తం మీద చాలా రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరిలోనూ ఇద్దరు నేను చేశాను చెప్పుకుంటున్నారు. ఇందులో తప్పనిసరిగా ఒకళ్ళు ఎఫిషియెంట్ అయితే ఇంకొకళ్ళు ఇన్ఎఫిషియెంట్. అది ఎక్కువ తక్కువలో పక్కన పెడితే ఒకళ్ళు ఏదో మంచిగా చేయడానికి ప్రయత్నించారు, ఇంకొకళ్ళు ఏదో దాన్ని చెడగొట్టారు, ఏదో ఇద్దరు ప్రకారం. ఇక్కడ ఏమవుతుందంటే వ్యవస్థలో ఏదైనా సరే తప్పు చేసిన వాడికి, ముఖ్యంగా పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఏదైనా తప్పు చేస్తాడు అధికారులు కానీ, ఇటు నాయకులు కానీ ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసే వ్యవస్థ కానీ మన పరిపాలన రాజకీయ వ్యవస్థలో వాళ్ళని అకౌంటబుల్ చేసే ఇది కానీ ఏదీ లేదు. కొంతవరకు జరిగిన నష్టాన్ని కొంతవరకు అది మామూలుగా అది వెలుగులోకి తీసుకొస్తుంది, కానీ అక్కడి నుంచి కూడా ఎటువంటి దాని మీద కూడా చర్చ జరగకపోవచ్చు. అదే ఎవరో ప్రతిపక్షాలు కోరుకుంటే తప్ప చర్చ జరగదు. ఏదైనా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళకి ఏదో రాజకీయంగా ఉంటాయని కానీ దాని మీద చర్చించరు. అదంతా ఏంటంటే ఈ టీవీల్లోనో పేపర్లోనో ఏదో 2-3 రోజులు నడుస్తుంది. వాళ్ళకు కూడా అవసరం ఉంటే వేస్తారు, లేదంటే అది కూడా వేయరు. అలా కాకుండా జరిగిన పనుల మీద జరిగిన ముందు ప్రజలన్నీ కూడా పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంటే మనం పరిపాలన ఎవరైతే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చేసే వ్యవస్థలో పనులు ఏవైతే అవి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తర్వాత వాటిల్లో ఏదైనా అబ్నార్మల్ డిసిషన్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే రూల్కి వ్యతిరేకంగా డిసిషన్ తీసుకుని నష్టాన్ని చేకూర్చినప్పుడు వాళ్ళని బాధ్యులు చేయాలి ఆ పలానా పని వల్ల. తర్వాత ఎటువంటి యాక్షన్ అనేది పక్కన పెడితే మినిమం అనేది ఇది జరగాలి, దాని మీద అఫీషియల్గా చర్చ జరగాలి, దాని మీద అఫీషియల్ రిపోర్ట్స్ రావాలి.
ఈ వస్తే కనుక కొద్ది గొప్ప అటువంటి వాటి మీద మార్పు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో వీళ్ళు ఎవరి ఆవేదన వాళ్ళకి కనిపిస్తుంది తప్పించి, ఇందులో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అన్న దాని మీద మనం ఎటువంటి ఇది చెప్పలేని పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇంకేంటంటే ఇప్పుడు ఇది ఇలాగే అయిపోతుంది. ఇప్పుడు ఈయన పరిపాలిస్తారు, నెక్స్ట్ జగన్ వస్తాడు. జగన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రకారం అయితే ఈ 4 సంవత్సరాల్లో అవుతుందా లేదా అన్నది చాలా డౌట్ఫుల్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జగన్ వచ్చాడనుకోండి, తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత తనకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడున్న ఈ కాంట్రాక్టర్లో వాళ్ళకి ఈ ఏదైతే ఉంటాయో మనీ ఖర్చుల విషయంలో వాటికి కొంచెం వాళ్ళ మధ్య మళ్ళీ అది మొదటి కూడా రావచ్చు. ఈ రకంగా ఏంటంటే ఇదంతా కూడా లోపభూయిష్టంగా తయారవచ్చు. అంటే ఎంత ఇప్పుడు ఒక షార్ట్ పీరియడ్‌లోనే కూడా ఆ వ్యవస్థ అంతా కూడా అవసరమేని చాలా సీరియస్‌గా కూర్చొని నిర్మించుకోవటం, కంప్లీట్ చేసుకోవడం, ప్లాన్ ప్రకారం వెళ్తాం మానేసేసి ఇలాగా ఒకళ్ళొకళ్ళు మామూలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేసుకోవాల్సిన అవసరం అనేది వ్యవస్థలో ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు అదే కనుక వ్యవస్థలో కనుక ఇటువంటిది ఏదైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు కనుక మనం ఆ వ్యవస్థ బై డిఫాల్టే అది కనుక వ్యవస్థలో కనుక ఇటువంటిది ఉన్నట్టయితే పాలకులు ఎవరికి ఉన్నారో వాళ్ళు మిగతా ఇప్పుడు మేం చేయలేదు, ఈ తప్పు మేం చేయలేదని వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఏదైతే ఉన్నాయో తప్పులు ఏవైతే ఉన్నాయో అది ఎవరైనా వేరే వ్యవస్థ ద్వారా కనుక అది కనుక ప్రూవ్ అవుతుంది మామూలుగా హోల్డ్ చేయగలిగితే వచ్చిన వాళ్ళన్నా చక్కగా మిగతాదన్నా చేసుకోగలుగుతానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యూరోక్రసీలో ఒక ఎంప్లాయీస్ అనేవారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఛార్జ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కొత్తగా ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏంటంటే చాలా చోట్ల సంతకాలు ఉంటాయి. మామూలుగా ఏమేమి సబ్మిట్ చేసాము, ఏమేమి తీసుకున్నాము, అది తిరిగి అప్పగించడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎటువంటి ఒక కంపెనీస్లో కానీ ఇటువంటివి ఉంటాయి. మన పరిపాలన వ్యవస్థలో కూడా ఒక ప్రభుత్వం అనేది వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏమి అసలు వచ్చినప్పుడు ఏమేమి ఛార్జ్ తీసుకుంది, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అది ఏమేమి చేసింది, తర్వాత నెక్స్ట్ అప్పగించడం, ఇలాంటి ప్రాసెస్లు అనేది కొంచెం ఉంటాయి కనుక దాంట్లో ఏదైనా వ్యవస్థలో మెరుగుదల వస్తుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది రావాలని అందుకే మనం అదే లక్ష్యంతో మనం ఈ పార్టీ పెట్టాం. దానికోసమే మనం పోరాటం చేస్తున్నాం. అంటే ప్రజలు అన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు కానీ మనలాంటి వాళ్ళకి చూడకపోవటం, అసలు మనం ఏంటో ప్రతిరోజు చెప్తున్నా సరే మన వైపు చూడకపోవటం ఇలాగా వస్తుంది. ఇప్పటికైనా ప్రజలు అన్నవాళ్ళు ఏంటంటే మనం ఏదైతే ఉందో అది అందరికీ అవసరం. తప్పనిసరిగా ఇది మనం ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కనుక వస్తే కనుక చెడ్డవాళ్ళు అన్న వాళ్ళు తొలగించబడతారు. మంచి వాళ్ళు అన్న వాళ్ళకి మరింత పుషింగ్ అనేది వచ్చి వాళ్ళు ఏదైనా పనులు అనేది బాగా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ వైపుగా అందరూ కూడా పనిచేయాలని, ప్రజలందరూ కూడా ఆలోచించాలని, ఇంకా ఏదైతే ఉన్నాయో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇష్యూస్ అవి సార్టెడ్ అవుతాయని కోరుకుందాం. రేపు మరొక అంశంతో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.